అమ్మా నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో హలో హలో, రిలీవింగ్ లెటర్ దొరికిందా? దొరుకుతుంది. ఈరోజు ఆదివారం కదా, రేపు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బయలుదేరతాలే. తర్వాత స్కాన్ గురించి కూడా మాట్లాడాను. ఇదంతా ఇక్కడ కూర్చొని నువ్వు మాట్లాడు. అక్కడ పని చేసింది చాలు, ముందు అక్కడి నుంచి బయలుదేరండి. సరే సరే సరే, రేపు రిలీవింగ్ లెటర్ వచ్చిన తర్వాత బయలుదేరతాలే. సరే చూద్దాం. నువ్వు టెన్షన్ అవ్వకు బిడ్డ, జాగ్రత్త. ఏంటి మల్లన్న, ఊరు నుంచి వస్తున్నారా? ఏది బాగలకోటేనా మీ ఊరు? అవును. పోయిన గురువారం ఇక్కడే ఉన్నారు కదా, ఒక్కరోజు కోసమే ఊరు వెళ్ళొచ్చారా? మీ డిపార్ట్మెంట్లో మీకు లీవ్ ఇవ్వలేదా ఏంటి? హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పు మల్లికార్జున్, తిరిగి వచ్చేసావా? సార్ తిరిగి వచ్చేసాను. ఇంట్లో అందరినీ ఊళ్ళోకి షిఫ్ట్ చేస్తాను సార్. ఏదైనా ఎమర్జెన్సీయా? లేదు సార్, అలా ఏం కాదు. నిన్న కాల్ చేసావు దేనికి? అదే సార్, ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్ అయిందా అని అడగడానికే. ఆ మర్డర్ కేసు ఇంకా కంప్లీట్ అవ్వలేదుగా, అంతవరకు స్టేషన్ వదిలి వెళ్ళకూడదు బాబు. తెలుసు సార్. మండే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చార్జ్ షీట్తో పాటు విజయ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను సార్. తర్వాత ఏంటి సార్, కేసు క్లోజ్ అయినట్టే కదా. ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అయిందంటే నేను ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోతాను సార్. ముందే ఇంట్లో వాళ్ళని షిఫ్ట్ చేశాను సార్. నా భార్యకి హెల్త్ ప్రాబ్లం ఉంది, మీకు తెలుసు కదా సార్. కేసు క్లోజ్ అయ్యి రిపోర్ట్ అప్డేట్ అయ్యేంత వరకు రిలీవ్ అవ్వడం కుదరదు మల్లికార్జున్. లేదు సార్, అలా చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నా, మళ్ళీ అదే మాట్లాడతావేంటి? లేదు సార్, నేను జస్ట్ ఫాలో అప్ చేశాను. సరే ప్రొసీజర్ అంతా ముగిసింది, తర్వాత చూద్దాంలే. అంతా నీకు ఓకే కదా? ఓకే సార్. అదే సార్, ఇంకోసారి. హ్యావ్ ఏ గుడ్ డే. సేమ్ టు యూ సార్. లీవ్ ఉంటుంది, తీసుకోవడం కుదరదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వద్దు ఇవ్వండి సార్. ఎందుకు సార్ డల్గా ఉన్నారు? ఒంట్లో ఏమన్నా నమస్కారం బాగాలేదా? సార్. రాత్రి మొత్తం ప్రయాణం కదా, అదే టైర్డ్గా ఉన్నాను. మన బండి ఉంది కదా సార్, దాన్నే పంపించేదానిగా. ఈ స్టేషన్ సాంగత్యం అయింది ఇంకా ఒక రోజే. అరే బాబున్నా, కూర్చోండి, ఇప్పుడు వస్తాను. సార్ ఎందుకో కొంచెం వీక్గా ఉన్నారు కదా, నీకే చెప్తున్నా. నా కోసమే కాసుకున్నట్టు అనిపిస్తుంది. అవును సార్, మీతోనే ఏదో మాట్లాడాలంట. మీరే మాట్లాడి ముగించవచ్చు కదా. నేనైతే ఇక ఏ విషయంలో ఇన్వాల్వ్ అవను. విజయ్ మర్డర్ కేసు ముగిసిన తర్వాత బయలుదేరుతాను. వచ్చే బుధవారం ఊళ్ళో పంచాయతీ ఎలక్షన్ ఉంది కదా సార్, దానికి సెక్యూరిటీ గురించి మాట్లాడడానికి వచ్చారు. అప్పటిదాకా నేనే ఉండను కదా. విజయ్కి టిఫిన్ ఇచ్చారా? ఇచ్చాను సార్. ఆ మర్డర్ కేసుకి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా? రెడీగా ఉంది సార్. రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే అటాచ్ చేస్తే సరిపోతుంది. తర్వాత హెడ్ ఆఫీస్ నుండి కొన్ని ఐటమ్స్ రావాల్సింది ఉండింది కదా, దాన్ని పొద్దునే బస్సులో పంపించేశారట. శివాబుగ్గ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్. దాన్ని తీసుకురావడానికి హరిబాబు, నాగరాజు వెళ్ళారు సార్. ఆ ఐటమ్స్ వచ్చిన తర్వాత అందరినీ అసెంబ్ల్ అవ్వమని చెప్పండి. సరే సార్. రిపోర్ట్ చేయాలి. కెమెరా తీసుకొచ్చారు కదా? మొబైల్లో తీస్తాను, వదిలేండి సార్. పాల్ అను, ఈసారి మా బాబన్నకి 3 ఓట్లు. ఏయ్, మా బాబన్నకే ఓట్లు వేయాలి, సరేనా? అనా, పోస్టర్లు, బంటింగ్స్ అన్ని చోట్ల అతికిస్తున్నాను. ఈసారి మీకు ఫుల్ పబ్లిసిటీ. ఏంది? తను ఎక్కడుంది? అక్కడెక్కడో ఉండుంటాడు, వెళ్ళి చూడు. అక్కడ ముందు వెళ్ళి ఎవరైనా డాక్టర్కు చూపించాలి. అవునన్నా,